నమస్కారం, ఈటీవీ భారత్కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. వైసీపీ అంతిమయాత్ర మొదలైంది. అవినీతిపై చర్చకు సిద్ధమా? శంఖారామం సభలో సీఎం జగన్కు లోకేష్ సవాల్. రైతులను ఆదుకోవడంలో వైసీపీ విఫలం. జగన్ మాటలకే పరిమితమయ్యారన్న పురంధేశ్వరి. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించారని విమర్శ. ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని నిరుద్యోగుల ఆందోళన. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అనిల్ కుమార్పై జంగా కృష్ణమూర్తి ఘాటు వ్యాఖ్యలు. అనిల్ వ్యాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా. జేఈఈ మెయిన్స్లో అదరగొట్టిన తెలుగు విద్యార్థులు. 10 మందికి 100% స్కోర్. దేశవ్యాప్తంగా 100% సాధించిన 23 మంది అభ్యర్థులు. కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలైందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సీఎం, మంత్రులు. పగుళ్లు వచ్చిన పియర్స్ను పరిశీలించిన నేతలు. నల్గొండలో కేటీఆర్ హరీష్ రావుకు నిరసన సెగ. సభకు వెళ్తుండగా కోడిగుడ్లు విసిరిన కాంగ్రెస్ శ్రేణులు. గో బ్యాక్ అంటూ నినాదాలు. ఉద్రిక్తంగా మారిన పంజాబ్ హర్యానా సరిహద్దు. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఉద్యమం చేస్తున్న కర్షకులు. మధ్యతరగతి కుటుంబాలకు గుడ్ న్యూస్. ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించిన మోదీ. బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్. కమలం కండువా కప్పి ఆహ్వానించిన దేవేంద్ర ఫడ్నవీస్. కొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించిన అశోక్ చవాన్. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.